నమస్తే అందరికి వెల్కమ్ టు తేజ అక్వా సొల్యూషన్స్. మళ్ళీ వచ్చేసాం గుత్తి లొకేషన్లో లాస్ట్ ఒక 9 months బ్యాక్ స్పందన కన్వెన్షన్ వాళ్ళకి వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసాం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకే ఇంకొకటి ఇన్స్టాలేషన్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ గుత్తి లొకేషన్లో సార్ మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈయనకు కూడా మనం ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసామండి. సో మీరు ఒకసారి కనుక్కుందాము ఎలా మమ్మల్ని అప్రోచ్ చేయారనేది అండ్ వారి డీటెయిల్స్. సార్ నమస్తే అండి. మీ పేరండి? నాగేంద్ర కుమార్. ఓకే, ఈ ఏరియా ఏమంటారు సార్? ఈ జంగల్ కాలనీ కిందకి వస్తుంది. జంగాల్ కాలనీ గుత్తి అనంతపురం రోడ్. ఎలా అప్రోచ్ అయ్యారు సార్ మమ్మల్ని? ఫస్ట్ యూట్యూబ్ చూసాను. ఓకే, అది ఇక్కడ స్పందన వాళ్ళకి పెట్టారంటే వాళ్ళకి ఒకసారి అడిగి బాగుందంటే నేను ఇక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ముందుకెళ్ళారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ పెట్టాము 2 ఇన్స్టలేషన్స్ ఆల్రెడీ మా గుత్తిలో ఉన్నాయి. మీ ఏరియాలో అయితే సాల్ట్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగానే ఉంది. సో పెట్టుకుంటే మీకు రిజల్ట్ కూడా ఉంటుంది. అండ్ 3rd ఇన్స్టలేషన్ కూడా మేము చేసాము. ఇది కూడా మీకు 3 months లో రిజల్ట్ కూడా చూపిస్తాము. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలా సరే మా యొక్క తేజ అక్వా సొల్యూషన్ లో ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. అండ్ సార్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను 3 months తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. సో మీ బోర్ వాటర్ లో ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంది, పైప్ లైన్లు బాగా జామ్ అవుతున్నాయి, బ్యాక్టీరియా ఉంది అనే సిచ్యువేషన్ లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు సాల్ట్ తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మీకు టేస్ట్ మారదు, కానీ ఇందులో ఉండే ఏదైతే జంగు పడుతుందో, తుప్పు పడుతుందో అలాంటి సిచ్యువేషన్స్ ఆగిపోతాయి. ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, లైఫ్ ఎలా ఎక్కువ ఉంటుంది ఇది. సో మీకు ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ కావాలంటే మా తేజ అక్వా సొల్యూషన్ ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే. అక్కడ సిచ్యువేషన్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్యాంక్ ఎన్ని లీటర్లు, ఆ ట్యాంక్ నిండే బట్టి టైం ఎంతసేపట్లో నిండుతుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. లేకపోతే మీ దగ్గర మోటార్ ఎంత హెచ్పి ఉంది ఆ హెచ్పిని బట్టి డిసైడ్ చేస్తాం అన్నట్టు. ఆ విధంగా ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి. నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు. ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక 3 seconds అనే టైం అనేది ఇవ్వాలి, అది బ్రేక్ అవ్వాలి లోపల, అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలన్న సిచ్యువేషన్లో ఈ సైజ్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి. సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్ట్వేర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలైసిస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువ ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుపడుతున్నాయి, వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్వేర్ పెట్టొచ్చండి. దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండే శుద్ధని, కాల్షియం, మెగ్నీషియం యొక్క అయాన్స్ని కణాలని బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని. ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి మీకు చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా చాంబర్ ఉంటుంది, దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ పవర్ సప్లై వెళ్ళినప్పుడు దీంట్లో ఉండే యాన్స్ని బ్రేక్ అవుతుందండి. సో ఎలాంటి మీకు మెయింటెనెన్స్ అవసరం లేదు, దీంట్లో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఎలాంటి